నేను ఈ రెండు పుస్తకాలని కూడా చదవలేదు. నాకు ఇంతవరకు నా చేతికి రాలేదు. అవి ఈ మధ్యనే రవీంద్ర గారికి చెప్పారు. అందుకని ఆ పుస్తకాల గురించి నేను మాట్లాడలేను. అయితే నాకు సింగరేణితో చాలా అనుబంధం, అది నేను పంచుకోవాలనుకుంటున్నాను. నేను 1975 డిసెంబరు 76 మార్చి ఏప్రిల్ దాకా గోదావరికంలో పనిచేశాను. నేను పీపుల్స్ వార్ పార్టీలో, అప్పటికి సిఓసి పార్టీలో గోదావరికన్ ఆర్గనైజర్గా నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు. అప్పుడే నేను మొట్టమొదటిసారి బొగ్గుబాయిలు, 5 ఇంక్లైన్ 7 ఇంక్లైన్ ఈ పదాలను అంటూ అంతకుముందు మాకు ఇప్పుడు తెలియదు, అసలు విన్నాం. అప్పుడు తర్వాత కాలంలో సింగరేణిలో పెద్ద నాయకుడైన రజుబలి అప్పుడు నాకు అన్నం పెట్టేవాడు, ఇంకొక 4-5 నాకు అన్నం పెట్టేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో అప్పటికి ఉద్యమం స్టార్ట్ కాలేదు. ఆ రోజుల్లో ఎట్లుండేదంటే అన్నం పెట్టేవాళ్ళు, కానీ ఇంట్లో అప్పుడు ఉంచుకోవడానికి వాళ్ళు సిద్ధపడినటువంటి పరిస్థితుల్లో గోదావరి కానీ ఊరు బయట ఒక పాడుపడ్డ బిల్డింగ్ ఒకటి ఉండేది. ఆ బిల్డింగ్లో పోయి పడుకుని మళ్ళీ పొద్దున్నే వెళ్ళి ఎవరో ఒకరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కార్మికుడితోనో ఈ కార్మికుడితోనో మాట్లాడుతూ అప్పుడే నేను మొట్టమొదటిసారి 5 ఇంక్లైన్లో లోపలికి వెళ్ళి అసలు బొగ్గుబావులు ఎట్లా పనిచేస్తుంటారో చూసి వచ్చాను. ఆ తర్వాత 81, 82లో పెద్ద సింగరేణి సమ్మె జరిగింది. ఆ సమ్మె అంతా ఉత్తర తెలంగాణలో జరిగింది, అంటే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి గనుల్లో జరిగింది. అది కాక భూపాలపల్లి అప్పటికి లేదు, అసలు కొత్తగూడెం ఇల్లందులో సమ్మె జరగల. కారణం ఏంటంటే అక్కడ ఏఐటీయూసీ నాయకత్వంలో ఉన్నారు కార్మికులు. ఏఐటీయూసీ ఈ సమ్మెను వ్యతిరేకిస్తామన్నది. అయితే మొత్తం సింగరేణిలో పెద్ద సెంటర్ కొత్తగూడెం. ఆ కొత్తగూడెం సెంటర్లో సమ్మె జరగకపోవటం అనేది ఇక్కడ బెల్లంపల్లి, గోదావరికని ప్రాంతంలో సమ్మె చేస్తున్న కార్మికులకి పెద్ద దెబ్బగా ఉంది. ఆ టైంలో నా భార్య రాములమ్మ, తర్వాత పోలీసులు కాల్ చేశారు. ఆ అమ్మాయి స్టాఫ్ నర్సుగా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాల్వంచ కేటీపీఎస్లో అమ్మాయి ఉద్యోగం చేస్తాను. అందుకోసం నేను ఆ అమ్మాయి దగ్గరికి నెలకు ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. అట్లా వెళుతూ కొత్తగూడెం మైనింగ్ పాలిటెక్నిక్లో ఉన్న స్టూడెంట్స్ని ఆర్ఎస్సీలోకి ఆర్గనైజ్ చేశాను. అట్లా చేసిన స్టూడెంట్స్ని ఒక విలేజ్ క్యాంపెయిన్ లాగా ఈ బావుల మీద క్యాంపెయిన్ చేయించి కొత్తగూడెని సమ్మెలోకి దించారు. అసలు కొత్తగూడెం సమ్మెలోకి దిగటం అనేది, గోదావరికని బెల్లంపల్లికి మద్దతుగా కొత్తగూడెం సమ్మెలోకి దిగటం అనేది మాతో సహా ఎవరూ ఊహించరు. ఎందుకంటే ఏఐటీయూసీకి అంత బలమైన స్థానం, ఏఐటీయూసీ పూర్తి అడ్డంగా దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో కొత్తగూడెంలోకి ఎవడొచ్చి చేయించాడు, ఎట్లా చేయించాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ సింగరేణి వర్కర్సు అంత స్పందన ఉన్నది ఆ ఉద్యమం పట్ల. ఆ తర్వాత నేను ఈ అనుభవాలతో ఏలూరు జూట్ మిల్ వర్కర్స్ని ఆర్గనైజ్ చేశాను. అక్కడ కూడా చాలా పెద్ద ఉద్యమాన్ని మేము జరిపించాం. ఇంకా కొన్ని ఉద్యమాలు చేస్తున్నాం. అయితే ఈ ఉద్యమాలన్నీ దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న తర్వాత నాకులాగా సీరియస్గా ఉద్యమంలో తనమనుకలై నిలబడ్డ పనిచేసిన వాళ్ళని నేను ఒక్కటే చెప్తూ ఉన్నాను. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుందాం. ఆ రోజు ఒక టెంపర్లో పనిచేసాం. ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా ఉండుంటే మన క్యాడర్ని ఎక్కువ మందిని కాపాడుకోగలిగే వాళ్ళమేమో ఆలోచించుకున్నాం మనం వెనక్కి తిరిగి. అట్లాగే ఈ మధ్యన మా విద్యార్థులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి అందరూ కలిసి దాంట్లో చాలా పాత విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చారు. అందులో ఒక విషయం ఏంటంటే, వరంగల్ జిల్లాలో అమరులైన విద్యార్థులు, ఒక్క వరంగల్ జిల్లాలోనే 100 మంది విద్యార్థులు ప్రాణం పోగొట్టుకున్నారు. ఈ 100 మంది కనుక ఉండుంటే భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఎటువంటి నాయకత్వం ఉండుండేది అనేది నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నటువంటి విషయం. ఇవాళ కేశవరావు వరంగల్ విద్యార్థి ప్రాణాలు పోగొట్టుకున్న నేపథ్యంలో, ఇప్పుడు అనేక మంది దాని గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ ఉద్యమాలను భవిష్యత్తుని ఎట్లా నిలబెట్టుకోవాలి? అఫ్కోర్స్ ఈ పుస్తకాలు చాలా అవసరం. ఒక్క మ్యాక్సిమం వరకు రాసిన ఒక్క అమ్మ పుస్తకమే రష్యా విప్లవానికి కారణమైందని చెప్పి చెప్తారు. అటువంటి పుస్తకాలు వాళ్ళు మనకు ఎన్నో ఉన్న పుస్తకాలు ఇవన్నీ ఊరికే వచ్చినాయి కాదు, మనం ఏదో కల్పిత కథలు రాసినవి కాదు, నిజమైన జీవిత అనుభవాలు ఇవి. ఆ జీవిత అనుభవాలని నాయకత్వంగా మార్చుకోగలిగితే
దేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలని, ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమాలు నాటి ఉద్యమాలని నాయకత్వం వహించగలిగితే ఈ శక్తులు అట్టడుగు వర్గాల తరపు నిలబడి రాజీ లేకుండా పోరాడే ఈ శక్తులు వాటికి నాయకత్వం వహించగలిగిన అవకాశాన్ని సంపాదించుకుంటే బహుశా భారతదేశ చరిత్ర కూడా రష్యా చరిత్రలాగా, చైనా చరిత్రలాగా, వియత్నాం చరిత్రలాగా బహుశా గొప్పగానే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అటువంటి రోజులు వస్తాయని ఆశిస్తూ, అటువంటి రోజుల కోసం కలలుగంటూ ఇటువంటి పుస్తకాలను తీసుకొచ్చిన మిత్రుడు రవీంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయత్నం అంతటినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభా నిర్వాహకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.